రావు గారు, ఎల్‌నినో ప్రభావం భయంకరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. అలాగే భయంకరమైన వడగాలులు ఉండబోతున్నాయి. సో, ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలను ఆల్రెడీ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రాల మీద దీని ఎఫెక్ట్ ప్రజల మీద ఎలా ఉండబోతోంది? ఎస్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వాతావరణ శాఖ యొక్క రిపోర్ట్లు మనం చూస్తూ ఉంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, అకాల ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి అక్రాస్ ది ఇండియా. అంటే మన జమ్మూ కాశ్మీర్ నుంచి సౌత్ ఇండియా వరకు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. దీన్నే మనం ఏంటంటే హీట్ వేవ్స్, వడగాల్పులు అంటాం. అంటే ఏప్రిల్ మాసం నుంచే వడగాల్పులు వేయడం అనేది ఇక్కడ ఎక్కువైపోతుంది. ఇంకా ఏప్రిల్ అంతా ఉంది, మే అంతా ఉంది, తర్వాత జూన్ మొదటి వారంలో కానీ మాన్సూన్స్ వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జూన్ మొదటి వారంలో అంటే ఇప్పుడు ఈసారి మాన్సూన్స్ కూడా సరైన సమయానికి రాకుండా ఒక వారం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు వడగాల్పులు ఎక్కువగా ఉండబోతున్నాయంటే ప్రధాన కారణం ఏంటంటే ఎల్ నీనో, అంటే ఒక వాతావరణ, ఒక క్లైమేటిక్ ఫినోమెనా అనేది ఒకటి ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో. ఇదేంటంటే ఈస్ట్ పసిఫిక్లో ఏంటంటే అబ్నార్మల్గా టెంపరేచర్స్ ఎక్కువైపోతాయండి. ఎక్కువ అవడం వల్ల అక్కడ ఏంటంటే వర్షాలు అక్కడ ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. ఏది అటకామా లాంటి డిజర్ట్లోని పెరుగు చీలీల దగ్గర ఎక్కువ వరదలు వచ్చేస్తాయి. అటకామా డిజర్ట్లో ఒక 15 సంవత్సరాలు వర్షాలు ఉండవు అక్కడ. అక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ వెస్ట్ పసిఫిక్, ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో ట్రేడ్ విండ్స్ అనేవి మనకి వ్యాపార పవనాలు అనేది విఫలమైపోతాయి. కాబట్టి మన ఇండియాకు వచ్చే మాన్సూన్స్ పూర్తిగా రావండి. అంటే వ్యాపార పవనాలు విఫలం అవుతే మన మాన్సూన్స్ 97 సెంటీమీటర్ల రైన్ఫాల్ పడవలసింది 70-80 సెంటీమీటర్లకి తగ్గిపోద్ది అనమాట. అంటే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల రెండు ఉంటాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం. ఉష్ణోగ్రతల సాధారణ స్థాయి కంటే 7 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే దాన్ని మనం హీట్ వేవ్స్ అని పిలుస్తాం, వడగాల్పులు అనేవి. అంటే ఇవి నార్త్ ఇండియాలో ప్రత్యక్షంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబుల దగ్గర మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి హీట్ వేవ్స్ అనేది. కానీ ఈ అబ్నార్మల్ కండిషన్స్ అని ఎల్‌నినో కండిషన్స్ వచ్చినప్పుడు ఈ హీట్ వేవ్స్ అనేది సెంట్రల్ ఇండియాకు వచ్చి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్, తమిళనాడు వరకు వీసేస్తాయి. ఇప్పుడు ఎల్‌నినో అయ్యారు కాబట్టి దీని ప్రభావం చాలా సీరియస్గా ఉండేటట్టు అవకాశం ఉందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఏది క్లైమేటిక్ వివిధ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఈ సంవత్సరం ఏంటంటే హీట్ వేవ్స్ కండిషన్స్ అనేది నార్త్ ఇండియా కాకుండా, ఈ వాయువ్య భారతదేశమే కాకుండా సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా, ఈ దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా ఉధృతికి లోనయ్యే అవకాశం ఉంది ఈ వడగాల్పులు. దీంతో పాటు ఎల్‌నినో ప్రభావం వల్ల ఏంటంటే తీవ్రమైన కరువులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి ఏంటంటే స్కై మెట్ అనేది భారత వాతావరణ పరిశోధన శాఖ ఇంకా కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల మనకి కరువులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటి, 96 సెంటీమీటర్స్ యావరేజ్ రైన్ఫాల్ ఉంటుంది అనమాట ఇండియాలో, 97 నుంచి 108 సెంటీమీటర్స్. కానీ ఈ సంవత్సరం ఈ రైన్ఫాల్ సాధారణం కంటే తక్కువ స్థాయి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాభావ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉందన్నమాట. అంటే డ్రాట్ కండిషన్స్ రాబోతున్నాయి. ఇప్పటికే యుద్ధం ప్రభావం వల్ల యూరియా కొరత, ఇప్పటికే డ్రాట్ కండిషన్స్ రాబోతున్నాయి. అంటే చాలా తీవ్రమైన ప్రమాదంలో భారత వ్యవసాయ రంగం పడబోతుందన్నమాట. అదేవిధంగా ఒక పక్కన వడగాల్పులు, ఇంకో పక్కన కరువు పరిస్థితులు. కరువు పరిస్థితి వచ్చినప్పుడే వడగాల్పులు రావడం వల్ల దాని తీవ్రత చాలా ఎక్కువగా నీటి ఎద్దడి రాబోతుంది. అంటే ఏంటి, వడగాల్పుల వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. మనకు తెలుసు సమ్మర్ కండిషన్తో యూవీ రేస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ వడగాల్పులు వచ్చి ఏప్రిల్, మే, ఈ జూన్ 2 వారాలకి, అంటే ఆల్మోస్ట్ మాన్సూన్స్ హైదరాబాద్ ఈ ప్రాంతం రావడానికి జూన్ 15 ఈ టైం పడుతుంది అనమాట. అంటే ఏంటి, ఏప్రిల్, మే, జూన్ 15 వచ్చే 2.5 నెలల పాటు హీట్ వేవ్ కండిషన్స్ తట్టుకోవడానికి సంసిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, వడగాల్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గ్యాస్ ఇవి ఎక్కువ లేకపోవడం వల్ల, చాలా పవర్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా తీవ్రమైన ప్రమాదం ఉందన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాలు ఉండే అవకాశం, లేకపోతే వందలాది మరణాలు వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి సెలవులు ఇవ్వడం ఇవన్నీ మనం చేసుకోవాలి. ప్రజలు ఈ టైంలో బయటికి రాకుండా చూసుకోవాలి. ఎంఎన్ఆర్ఈజీ వర్కర్స్ ఈ టైంలో పని అనేవి ఉండకుండా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. ఈ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగడం, తర్వాత చల్లబడే పదార్థాలు తీసుకోవడం, ఈ టైంలో బయటికి రాకపోవడం, ఆల్మోస్ట్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు బయట తిరగకపోవడమే ఉత్తమం అనేది మనం చెప్పుకోవాలి. ఏదైనా ఉదయం ఈవినింగ్ టైంలో చక్క పెట్టుకోవడం మంచిది. ఇక ప్రభుత్వాలు కూడా
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ ముందే సమాచారం ఇవ్వడం, ఎక్కడెక్కడ హీట్ వేవ్స్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయో ప్రభుత్వం కూడా ఇటు సింగరేణి అనేది ఇలాంటి విషయాల్లో ఎంఎన్ఆర్ఈజీ వర్కర్స్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేయడం, ప్రభుత్వ యంత్రాంగం ఉండడం, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలాంటి డిపార్ట్మెంట్లు అన్నీ ఏంటంటే ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు, చల్లని పదార్థాలు అనేవి ముందుగా ఇవ్వడం, విద్యార్థులు జాగ్రత్తగా ఈ టైంలో సెలవులు ఇవ్వడం అనేది చేయకపోతే ఈ సంవత్సరం వడగాల్పులు అంటే ఎల్నీనో ప్రభావం వల్ల వడగాల్పులు, నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటి నుండే ఈ కార్యక్రమాలు తీసుకోవాలి. ఏదో ఒకటి నెత్తి మీదకి వచ్చే వరకే లాస్ట్లో చర్యలు తీసుకోవడం కాదు. ప్రజల్ని ముందే మనకి మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా ముందే ఇవ్వడం మంచిది. ఇక్కడ మీడియా ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్, మీడియా ఆర్గనైజేషను, ప్రభుత్వ యంత్రాంగం కన్సెప్టెడ్గా సహాయం చేస్తేనే ఇక్కడ ప్రజలు ఈ విపత్తును, నా దృష్టిలో ఏంటంటే ఈ వడగాల్పులు అనేది ఒక పెద్ద విపత్తుగా ఉండబోతుంది. డ్రాట్ అంటే కరువులు అనేది ఒక పెద్ద విపత్తు ఇండియాలో. సో ఈ రెండింటిని కలిసి ఎల్నీనో ఫెనోమెనన్ ఎదుర్కోపోతే మాత్రం భారతదేశం చాలా ప్రాణ నష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది.